నమస్కారం అండి. అంటే సినిమా దీనికోసమని మీ జాబ్ వదిలి పెట్టేశారా సార్? యాక్చువల్లీ నా సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ముందు నుంచి. అనుకోకుండా డీఎస్పీ అయ్యానండి. యాక్చువల్లీ నా ఫస్ట్ నుంచి ప్యాషన్ ఈజ్ మూవీస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై ఇంజినీరింగ్ ఆల్సో. అది చేస్తూ చేస్తూ ఫస్ట్ 'తిమ్మరసు' అనే మూవీకి శరణ్ కొప్పిశెట్టి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు రాయడానికి. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ అండి. తర్వాత దేవకట్ట సార్‌తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహేసభకి స్టోరీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాను. 'పుష్ప 2'కి ఐ వాజ్ పోలీస్ కన్సల్టెంట్. పోలీస్ సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ నేను సార్‌కి చెప్పాను. అండ్ దిస్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్‌గా దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో, ఐ హావ్ టేకెన్ లాంగ్ లీవ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. అయితే మీ ఇందాక చూపించిన దాంట్లో ఆ ప్రోమోలలో సార్. డీఎస్పీ ఆయన సస్పెండ్ అయ్యారు కదా! యెస్ సార్. సస్పెండ్ అయిన ఆయన్ని మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్‌కి వాడుకుంటారా? ఎలా అది ఉంటుందా అసలకి? సో, యాక్చువల్లీ టైటిల్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అండి. విక్రమ్ ఆన్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందనేది సీరీస్ అండి. సో, ఆఫ్ డ్యూటీలో అతను ఏమేం చేశాడు, అతని డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంది. బికాజ్ ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినా హీ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక్కసారి కాకి చొక్కా వేసుకుంటే ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సో, ఆ కాకి కోసం ఎంత ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం దానికోసం డిపార్ట్మెంట్ అతను ఎంత యూజ్ చేసుకుంది. సో, సెటైరికల్‌గా సేయింగ్. సో, బోత్ వేస్ అండి. ఆఫ్ డ్యూటీలో ఎంత వర్క్ చేశాడు ఫర్ రియల్‌గా గెట్టింగ్ అయితే దట్ అలా అవుట్. ఉండదు కదా! రియాలిటీలో కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటదండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ బట్ స్టిల్ యెస్. ఓకే. నిఖిల్ గారు సో అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఉన్న ఏదైతే లవ్ ఉంటుంది, హేట్ అన్నీ ఉంటాయి కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. సో హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా మీకు. హౌ యూ ప్రిపేర్డ్? మీకు 4 ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకైతే మీకు చూసినంత వరకు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీ ప్రొఫెషన్‌లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను పర్ఫెక్ట్గా ఫిట్ అయినని మీరే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కాల్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ నరేషన్. నేను కాల్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి ఒక 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను హర్ష గారితో చెప్పా దట్ ఐ వాంట్ టు నో నాకు స్టోరీ ఏంటి, హౌ దిస్ విక్రమ్ బిహేవ్స్. దీని గురించి వచ్చినప్పుడు మనం కూర్చొని నేను హర్ష గారు నందిని గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం. బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ ఫైటింగ్ టు గివ్ సంథింగ్ గుడ్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావాలి అని దీంట్లో ఒక ప్రాసెస్లో చాలా హెల్ప్ వాళ్ళు కూడా చేశారు. ఇట్స్ నాట్ మై ఓన్లీ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది టు కమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ద వే ఐ ఆమ్ రైట్ నౌ. మళ్ళీ ఎప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు? ఎన్నిసార్లు మమ్మల్ని అలా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటారు వెనక్కి? అదే స్టోరీ. సో ఇది ఒక క్రైమ్ని సాల్వ్ చేయడమే కాకుండా హీల్ బీ ఫైటింగ్ ఫర్ హిస్ ఓన్ డ్రీమ్ ఆల్సో. ఇప్పుడు ఎంత క్రైమ్ని సాల్వ్ చేస్తున్నా అనే ఒక ఆశ, డ్రీమ్, గోల్ అని ఉంటుంది కదా. సో హౌ ఈజ్ ఈ ఫిట్టింగ్ ఇట్ ఇన్ దిస్ హోల్ డ్రామా అనేది ఒక లైన్ సార్. కానీ నిజంగా కూడా ఇది చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము కట్టిపడేసిన అంశం ఏంటంటే ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్. ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్ చూడగానే ఎంతోమంది ఆల్రెడీ మన కళ్ళ ముందు జరిగిన అనేక ఇన్సిడెంట్ కళ్ళ ముందుకు వస్తాయి. ఫస్ట్ అలా తీసుకోగానే నాకు ఒక ఢిల్లీ క్రైమ్స్ ఆ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. అది దానికి ఎంతవరకు రీచ్ అవబోతుంది డైరెక్టర్ గారు? చెప్పండి శివ గారు. ఈ Q&A అంటేనే చాలా ట్రెండింగ్. మా సిరీస్ ఎలా అయితే నెంబర్ 1లో ఉంటుందో Q&A కూడా ఆల్వేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మేడం మీరు కూడా కరెక్ట్గా ఉమెన్స్ డే రాబోతున్న టైంలోనే యాజ్ ఏ ఉమెన్స్ డేకి సంబంధించి ఎన్నోసార్లు అవార్డు తీసుకున్న ఒక ఉమెన్ మీరు కరెక్ట్గా అలా కావాలని కాయినింగ్ చేసి రిలీజ్ చేశారా, లేకపోతే ఏంటనేది ఎలా జరిగింది? ఎస్, నందిని అండ్ ప్రవీణ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినట్టు ప్రౌడ్గా చెప్పగలం. సో తన అందరినీ క్రియేటివ్ పార్ట్లో ఒక తాట్లో పెడితే నేను ప్రొడక్షన్ సైడ్ డెఫినెట్గా పెట్టాను, మేము ఇద్దరం చెప్పుకోగలం. మీకు ఎప్పుడైనా మీరు మామూలుగా కూడా మీ జంటకి ఇంట్లో ఉన్న చెట్ల విలువ తెలియదు, బాగా పెద్ద చెట్లు అయినా కూడా తెలియదు, కానీ పక్కనే ఉన్న చెట్టును మర్చిపోయి వేరే వేరే హీరోయిన్లను చాలామందిని చూశారు. అశూరెడ్డి గారి గురించి ఈవిడ చెట్టు మరి మీ ఇంట్లో మీరు పెరిగిన చెట్టే కదా మేడం, ఆమె అన్నారు, నాకేం తెలుసు. ఎస్, డెఫినెట్గా అది చాలా అంటే ఫస్ట్ మన వాళ్ళని పెడితే వీళ్ళు ఎప్పుడు వీళ్ళనే పెట్టేస్తారు, వాళ్ళకే అని ఉంటుంది. సో నేను డెఫినెట్గా బయట ఆడిషన్స్ మేము చాలా జెన్యున్గా చాలా
మంది అంటే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయికి ఇద్దాం అవకాశం అని డెఫినెట్గా నేను చూసా. బట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా కావాలి అని ఆ క్యారెక్టర్ కనిపించింది. మేము కొత్త వాళ్ళతో చేసాం 1 డే షూట్ కూడా. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం కొంచెం ఎలా అయితే విక్రమ్ క్యారెక్టర్కి ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుందో వేదాకు కూడా సేమ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కనపడి వద్దొద్దు కొంచెం ఎక్స్పీరియన్స్డ్కి వెళ్దాం. ఎప్పటి నుంచో తను హీరోయిన్ అనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. తను డెఫినెట్ సెట్ అవుద్దని మేము నమ్మాము. తను అది 100% ఫుల్ఫిల్ చేసిందని. హీరోయిన్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్లోనే తను ఉంటుంది. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీహర్ష గారు, హాయ్ అండి. మీరు డిఎస్పీగా చేసి వచ్చారని చెప్పేసి అన్నారు. మీ లైఫ్లో ఏమైనా క్రైమ్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేశారా? నమస్కారం అండి. ఎస్ అండి, డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ బీ మై ఎక్స్పీరియన్స్ అండి. అదర్ కేసెస్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్. సో అవి కొంత ఫిక్షన్ యాడ్ చేసి వీ కాంట్ షో దెమ్ డైరెక్ట్లీ. సో డెఫినెట్గా ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం దానికి. బట్ ఫిక్షన్ కూడా ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ యాజ్ ది క్రైమ్. ఈక్వల్గా 50-50%. సో ఈ విషయంలో ఎక్కువ మాకు హెల్ప్ చేసింది నందిని గారు ఫ్రమ్ హాట్స్టార్. బికాజ్ దో వీ గాట్ ఆల్ ద రియల్ ఇన్సిడెంట్స్, ఎంత ఫిక్షనలైజ్ చేయాలి, ఎంతవరకు జనాలకు నచ్చుతుంది. బికాజ్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్రైమ్ బోర్ కొట్టచ్చు, బట్ ద క్రైమ్ వెనకాల ఉన్న మోటివ్ ఎప్పుడు బోర్ కొట్టదండి. సో ఆ మోటివ్ని తీసుకుని ఎంతవరకు ఫిక్షనలైజ్ చేయగలం, ఎంతవరకు మనకి అటాచ్ అవ్వగలం అనే ఉద్దేశంలో దే హెల్ప్ మీ అ లాట్. సో మోస్ట్లీ ఇట్ విల్ బి రియల్ కేసెస్ అండ్ 50% ఆఫ్ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై మీ. అదర్ కేసెస్ గాట్ ఇన్స్పైర్డ్ అండి. ఓ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇలా 4 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ ఉండడం అనేది గట్స్తో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే వెబ్ సిరీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను ల్యాప్టాప్ ముందు నియర్లీ 7 to 8 hours గడుపుతాను. ఆ టైంలో అవన్నీ చూస్తూ ఉంటాను. సో ఇలాంటివైతే నేను నైట్ టైం కూర్చొని చూస్తాను 2-3 hours. ఇది ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూసాం 4 ఎపిసోడ్స్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేమైతే వాటి కోసం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కూడా. సో ఇది కనెక్ట్ అయితే వెయిట్ చేస్తారు, అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు. సో మీరు తీసే ముందు ఏమన్నా కొంచెం దాని గురించి ఏమన్నా భయపడ్డారు? భయపడడం అయితే ఇప్పటికీ భయపడుతున్నానండి. హౌ ఇట్ విల్ బి రీచ్. ఎందుకంటే అది ఎవ్రీ వీక్, బికాస్ కాన్స్టెంట్గా భయం అనేది కాదండి, ఇట్స్ ద వే వీ డూ ద రిసర్చ్ అండి. ఒకవేళ ఇది మనకి కనెక్ట్ అవ్వదేమో, ఇంకో కేసు తీసుకొద్దాం విచ్ కెన్ హుక్ ఆన్ టు ది ఆడియన్స్. సో భయం అయితే ఇప్పటికే ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ గెట్ రిసీవ్డ్, బికాస్ 4 episodes per week and 5 daysలో షూట్ చేయడం అనేది ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్స్ పర్సీవరెన్స్ అండ్ హిస్ హార్డ్ వర్క్. బికాస్ ఎంత మనం కథ చెప్పేసినా వాళ్ళు తీయాలి కదండి, వాళ్ళు తీయకపోతే అది రాదు. సో ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే వీఆర్ పుట్టింగ్ ఇట్ 5 daysలో షూట్ చేస్తున్నాం. బట్ హుకింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్ డజంట్ మీన్ లైక్ క్లిఫ్ హ్యాంగర్స్. ఎవ్రీ క్లిఫ్ హ్యాంగర్ విల్ మేక్ యూ వాచ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సో ఆ హుకింగ్ పాయింట్స్ అయితే మేము ప్రామిస్ చేయగలం. బట్ మోస్ట్లీ ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ విల్ రిసీవ్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ పాజిటివ్ థింగ్స్, అదే ఎపిసోడ్స్ టు కమ్. నేనైతే ఎపిసోడ్స్ అయితే చూడలేదు, యాక్చువల్గా నేను ఊర్లో లేను. Yeah. సో ప్రోమో చూసినప్పుడు నాకు కొంచెం హిట్ టచ్ అవుతుంది. అంటే అడివిశేష్ గారిది Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ చకచకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో ఒక క్రైమ్లో మాత్రం అలా ఉండిపోతారు. సో అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక హిట్ సినిమాతో పోల్చారు. డెఫినెట్లీ ఇది హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. కాపు రోల్స్ కాదు, కాప్ రోల్స్. ఓకే. సో వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లో మీకు ఆ రోల్ వచ్చినప్పుడు మీకు అంటే ఏంటిది వరుసగా ఇదే, వేరే ఏం రోల్స్ లేవా అని చెప్పేసి ఏం అనిపించలేదా? ఇప్పుడు యాక్చువల్లీ అదే శివ, చాలామంది ఇందాక నుంచి వీడేంటి వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయట్లేదు ఈ స్టైల్ అనుకోకండి. నేను ట్రావెల్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఐలో ఏదో పడింది, జూమ్ చేసి చూసుకోండి, అందుకని అందుకని పెట్టుకున్నాను తప్ప స్టైల్ కాదు. నాకు ఇలాంటి స్టైల్ నచ్చవు. శివ నేర్పిస్తుంటాడు ఇలాంటివన్నీ. సో మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నేను చాలా ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. కొన్ని క్యారెక్టర్స్కి కొంతమంది సరిపోతారు. ఓకే, దీనికి ఓకే సమీర్ విల్ బీ ఫైన్ అని అంటే, పోలీస్ రోల్స్కి అందరూ సరిపోరు యూజువల్లీ. నేను నిజంగానే నేను యాక్టర్ని అవ్వకపోయి ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. అండ్ డెఫినెట్లీ నాకు అంత ఇష్టం నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. సో ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి గారు ఫస్ట్ ఆ సై దగ్గర నుంచి ఎలా ఇక్కడ స్టార్ట్ అయిందో ఇంకా అక్కడి నుంచి విపరీతంగా పోలీస్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకా మీకు అంటే నాకు చాలా ఇష్టం పోలీస్ రోల్స్ చేయాలంటే, చాలా చాలా ఇష్టం. అండ్ ఆ యూనిఫామ్ వేసుకోగానే నిజంగానే డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు కదా,
ఒక తెలియని ఒక హై వస్తుందండి ఆ యూనిఫామ్ వేసుకోగానే. మనకి కాస్ట్యూమ్ వాళ్ళు కుట్టిన యూనిఫామ్ అని తెలుసు, కానీ అయినా సరే ఆ యూనిఫామ్లో ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. నాకు యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారు ఒక షూటింగ్లో మార్నింగ్ నేను టిఫిన్ చేస్తుంటే భరణి గారు వచ్చి, ఏరా పోలీస్ వేషమైనా దీనిలో కూడా అని అడిగారు. ఆ సినిమా ఏంటో తెలుసా అండి? శ్రీరామదాసు. శ్రీరామదాసు సినిమా షూటింగ్లో దీంట్లో కూడా పోలీసేనా అని అడిగారు భరణి గారు. సో అలా ఐ రియలీ లైక్ ప్లేయింగ్ ఏమండి? అవునండి, మీరు అప్పుడు మీరే కదండి నాజర్ గారి క్యారెక్టర్ చేసింది. రైట్, థ్యాంక్ యూ మేడం. సమీర్ గారు, అది కంటిన్యూషన్ అనమాట. ఉన్నారండి, అవును ఉన్నారండి. అప్పుడు అలా అనేవాళ్ళు, ఇప్పుడు పోలీస్ అంటున్నారు. సేమ్ కంటిన్యూషన్ క్వశ్చన్ అనమాట. సో మీరు చాలా డిఫరెంట్ కాప్ రోల్స్ చాలా చేశారు. అంటే మీ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పోలీస్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో అంటే పాత రిఫరెన్స్ ఏం లేకుండా కొత్తగా ఏమన్నా చేశారు ఇందులో? డెఫినెట్లీ దీంట్లో ఏంటి ఒక చిన్న ఎడ్జ్ ఈయన రాసిన ఇది నాకు ఎంత నచ్చిందంటే, ఒక మొండోడు, విక్రమ్ అనే ఒక మొండోడు, చెప్తే మాట వినడు, తన స్టైల్లో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగ అంటే ఈ కమిషనర్కి ఏంటంటే హీ హ్యాస్ సమ్ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ టువర్డ్స్ దిస్ క్యారెక్టర్ విక్రమ్ అనే క్యారెక్టర్. అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఈయన వినడు. హీ సపోర్ట్స్ దిస్ గాయ్. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ హిమ్ ఫర్ ఎనీథింగ్, అండ్ హీ ఆల్సో నోస్ ఇట్. ఆ విధంగా వెళ్తుంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్లీ రిటర్న్. చాలా బాగా రాశారు. యాక్చువల్గా నిజంగానే ఈయనకి ఎవరో కమిషనర్ గారు ఉండుంటారు అలా వెనక, నాకు తెలిసి నడిపించి ఆయన. సో ఇట్స్ లైక్ దట్. చాలా సార్లు కూడా అంతకుముందు కూడా అనుకున్నారు మేడం, మీ సినిమాలు హీరోయిన్గా వస్తారేమోనని. చాలామంది కూడా మిమ్మల్ని అడిగినట్టున్నారు, కానీ మీరు ఎందుకో అవి రిజెక్ట్ చేసి ఈ పర్టికులర్ దగ్గర మాత్రం చేయడానికి రీజన్ ఏంటి? 4-5 ఆన్సర్లు వచ్చాయి ఇక్కడ ఆల్రెడీ. నేను అంత రిజెక్ట్ చేసే అంత అయితే ఇంకేం రాలేదు. బట్ కొన్ని వచ్చాయి. బట్ అక్కడ ఏంటంటే అంత నోటెడ్ రాకపోవచ్చేమో అని, మనకు ఆల్రెడీ ఒక స్టోరీ విన్నా లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ విన్నా మనకు అనిపిస్తుంది. అంటే ఇది చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుందేమో, అంత రీచ్ రావకపోవచ్చేమో అని చెప్పి. బట్ ఇది విన్నప్పటి నుంచి ఆడిషన్స్ మా ముందే జరిగాయి. నేను వీళ్ళతో బ్యాక్ ఎండ్ టీమ్ లాగా ఓకే చూశాను, ఏంటి ఎందుకు ఇదంతా ఇంత హడావుడి, ఒక్క క్యారెక్టర్ దొరకట్లేదా వీళ్ళకి అని అనుకునేదాన్ని. అయితే అంత ఈజీగా రాలేదు ఇది. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత పిలిచి ఇచ్చేయలేదు. నేను ఆడిషన్కి వెళ్ళాను, నందిని గారు పిండేశారు లిటరల్గా. ఇది చెయ్యి, ఇది ఇలా కాకుండా ఇంకొంచెం ఎమోషన్ ఇలా చేయి, అలా చేయి, అలా చేయి అని. అసలు నేను అదే అనుకున్నా, ఏంటి ఈ ఒక్క క్యారెక్టర్కి ఇంతనా అసలు అని. అయితే అంత కష్టపడి వచ్చింది ఇది. బట్ మేము కూడా అదే అనుకున్నాం అనమాట లాస్ట్లో. ఓకే మళ్ళీ తిరిగి నాకు వచ్చింది. బట్ చాలా బాగుంది వినడానికి. అంటే ఏదో కష్టానికి ఇది స్ట్రీమింగ్ అవ్వకముందే నాకు పర్సనలీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అనే ఒక ట్యాగ్ రావడం ఇస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ దీనివల్ల ఇది వాళ్ళ ప్రవీణ గారి వాళ్ళ బోని బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుందా హీరోయిన్స్గా రెగ్యులర్గా? మన వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏంటంటే చిన్నది ఓవర్ యాక్షన్ ఎవరైనా ఆర్టిస్టులు అటు ఇటు చేస్తే తీసేయడంలో వెనకాడరు. సో ఏదైనా కొంచెం అణిగి మణిగి ఉండాలి, సెట్లో అయినా ఇంట్లో అయినా. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అణిగి మణిగి అక్కర్లేదు. ఎవరి వర్క్ ఎవరి డ్యూటీ వాళ్ళు డెఫినెట్గా చేసుకెళ్తే అసలు వాళ్ళు ఎవ్వరు ఎదుర్కోలేరు. నాట్ ప్రొడ్యూసర్స్, నాట్ డైరెక్టర్స్, ఎవ్వరు కాదు. ఇది నాకు ఇచ్చిన జాబు అని 100% మీరు లొకేషన్కి వచ్చింది కానీ ఎండ్ వరకు ఫీల్ అయితే మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు లొకేషన్లో. నేను అడిగిన ప్రశ్న మీరు కంటిన్యూగా హీరోయిన్గా చేస్తారన్న దానికి ప్రవీణ గారు వాళ్ళు అంటున్నారు. చేస్తారా అంటే అదే నేను చేస్తానండి. నా వల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం నేను ఇంకా. ప్రవీణ గారు మీరేమైనా చేశారు దీంట్లో? మరి ప్రొడ్యూసరే కాదు, మీరు సినిమాలే చేస్తున్నారు కానీ మరి ఇలాంటివి చేయరా? డెఫినెట్గా ఇలాంటి వాటిలో మంచి రోల్ ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. నిఖిల్ గారు సార్, అంటే ఎన్ని కేసులు సాల్వ్ చేసినా సరే గతం అనేది వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని. యూనిఫామ్ మళ్ళీ వేసుకుంటారా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏమన్నా? అది ఎలా చెప్పాలంటే, ఇంకా మనం 4 ఎపిసోడే షూట్ టెలికాస్ట్ అయింది, 96 ఉన్నాయి ఇంకా. సో ఆ క్యూరియాసిటీ ఉంచకపోతే ఎట్లా మరి? ఇంకా 100 ఎపిసోడ్ కదా టోటల్, 96 ఉంది. దాన్ని మెయింటైన్ చూసే వాళ్ళకి మీకు ఎంత క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాకు ఎంత కష్టంగా ఉంది తెలుసా? ఓకే, 4 రోటీలే పెడతారా నలుగురికి?
ఏమంటి 4 రోటీలే పెడతారా నలుగురికి అంటే? బడ్జెట్ నాకు అంతే ఇచ్చారు సార్. కమిషనర్ గారు బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు సస్పెండ్ చేశారు. టీంని లీడ్ చేయమంటే ఏదో ఒకటి పడాలి కదా. స్ట్రగల్లో ఉన్నాం యాజ్ ఎ విక్రమ్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఎటువంటి జోనర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? దేర్ ఆర్ 2 మూవీస్ విచ్ ఐమ్ ఆల్రెడీ షూటింగ్. ఒకటి థ్రిల్లర్ బేస్డ్ రివెంజ్ ఉంటుంది, దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ డాక్టర్ రోల్. అండ్ సెకండ్ వన్ స్టూవర్ట్పురం స్టూడెంట్స్ అని. సో విచ్ ఈస్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి సిటీలో లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ కెరియర్ సెట్ చేసుకోవాలి అని ఒక థాట్తో వచ్చి అక్కడ ఒక పల్లెటూరు వ్యక్తిని సిటీ వాళ్ళు ఎలా వాడుకుంటారు అనే ఒక జానర్లో చేయలేని తప్పుకి కొంచెం సఫర్ అయ్యే ఒక విధానంగా ఒక ఫన్ రామ్ కామ్ కైండ్ ఆఫ్ సినిమా. నిఖిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో అంటే వెనుక పోస్టర్లో చూసుకున్నట్లయితే మీరు చాలా సీరియస్గా ఒక సైడ్ గన్ అండ్ ఇంకో సైడ్ కూరగాయలు బుట్ట పట్టుకున్నారు. సో ఇందాక చెప్పినట్లు పిసినారి కొంచెం క్యారెక్టర్లో ఉంటుంది అన్నారు. ఎట్ ద సేమ్ టైం పిసినారిగా అలానే ఒక పోలీస్ క్యారెక్టర్లో చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? అండ్ ప్రీవియస్లో ఏమైనా మీ రియల్ లైఫ్లోని రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా పిసినారి క్యారెక్టర్లో? నిజంగా తీసుకున్నానండి. ఇప్పుడు మన ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ ఒక స్టేబుల్గా ఇన్కమ్ వచ్చి కాదు. వీ హ్యావ్ టు టేక్ రిస్క్ టు డూ సంథింగ్ రైట్. సో నా పర్సనల్ లైఫ్లో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా కొన్నిసారి డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్తే నా కార్కి 500 పెట్రోల్ కొట్టమంటాడు, మొగం చూస్తాడు గుర్తుపెట్టి, భయ్ 500. ఆబ్వియస్లీ మా పరిస్థితులు అలా ఉంటాయి, చెప్పుకోలేము ఒప్పుకోలేము. సో ఆ టైంలో నేను బయట ఆర్డర్ పెట్టడం కన్నా కూరగాయలు స్విగ్గీ ఆన్లైన్లో పెట్టుకొని నేనే వండుకొని తినడం పెడతాను. 100 రూపాయలు కూరగాయలు వస్తాయి, 500 ఫుడ్. ఐ హ్యావ్ డన్ దట్. సో ఇట్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఒకసారి వచ్చి ఉంటుంది. ఇట్స్ ప్రాసెస్ అది. సో ఇట్ ఈస్ అంటే పోలీస్ క్యారెక్టర్ కూడా చేశారు కదా, మూవీస్ నుంచి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నావా? లేదండి, నేను మూవీ నుంచి రెఫరెన్స్ ఏం తీసుకోలేదు. బికాజ్ పోలీస్ క్యారెక్టర్ చాలామంది చేశారు. ఒకరు చెప్పారు ఇక్కడే ఆల్రెడీ చాలా సినిమాస్ నుంచి ఆల్రెడీ పోలీస్గా చేశారు. మళ్ళీ మా అందరికీ తెలిసిన సాయి కుమార్ గారు, మీకు తెలిసే ఉంది అగ్ని సినిమా. దోస్ ఆర్ లైక్ వాళ్ళని రెఫరెన్స్గా తీసుకుంటూ ఇమిటేట్ చేయగలుగుతాను తప్ప దాన్ని దాటి వెళ్ళాను నేను. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ మై ఓన్ స్టైల్ ఇన్ ఇట్. సో కొంచెం డిఫరెన్స్గా ఏదైనా ఉండొచ్చేమో అని. మై టీమ్ ఆల్సో హెల్ప్ మీ అవుట్. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అశు గారు, చెప్పండి. అంటే లైక్ ఇంతకుముందు మీరు హోస్ట్గా యాంకరింగ్ చాలా చేశారు కదా, సో ఇది మీరు ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎలాంటి హోంవర్క్ చేశారు హీరోయిన్గా చేయడానికి? అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, మంచి క్యారెక్టర్, చాలా బాగా రాశారు హర్ష గారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తున్నారనమాట. హీరోయిన్ అన్నందుకు మంచి ఎంట్రీ, మంచి ఒక చలాకితనం, అమాయకత్వం, అన్నీ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇందులో లాయర్ని, సో లాయర్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ హోంవర్క్ అంటే పెద్దగా ఏం చేయలేదు. సెట్లో ప్రతిసారి ఏదైనా ఒకటి యాక్ట్ చేయాలి అంటేనే అదే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. సో లాయర్ లాగా ఎప్పుడూ చేయలేదు ఇంతకుముందు. సో ఇట్ ఫీల్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్.